ఎలా చూడాలి? ఆల్రెడీ కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు భయపడుతుంది? ఇలాంటి ఘటనలకి ఆస్కారం ఎందుకు ఇస్తుంది? రెండోది చూసుకుంటే బాలకృష్ణ గారి పర్యటన ఉందని చెప్పి నిరసన తెలియడానికి కూడా చెప్పడానికి కూడా వీల్లేదంటున్నారు. ఏమంటారు? ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలి అంటే దానికన్నా హేయమైన చర్య ఇంకొకటి లేదు. ఎందుకనంటే ఈ కూటమి ప్రభుత్వం రౌడీ రాజ్యం. ఎందుకనంటే చిన్నదానికి పెద్దదానికి ఏ సమస్య వచ్చినా ఏ ఘటన జరిగినా కానీ అది వైసీపీ నాయకులే చేశారు, వైసీపీ వాళ్లే చేశారని వాళ్ళ మీద రుద్దడానికే చూస్తున్నారు. వాస్తవాలు ప్రజలందరికీ అర్థమవుతానే ఉన్నాయి. ఎందుకంటే క్లియర్ కట్గా తెలుస్తుంది ఇది టీడీపీ నాయకులు చేసిన పని, టీడీపీ వాళ్ళు చేసిన పని. అయినా సరే ఎలాగో ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసే రీతిన ఈ వైసీపీ వాళ్ళ మీద రుద్దడమే వీళ్ళ పని అయిపోయింది. ఎంత పనికి మాలిన పనులు, సిగ్గు సరాలు లేకోకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న అయ్యన్న పాత్రుడు బీచ్లో భార్యాభర్తలు 2 పెగ్గులు వేసుకునేలాగా ఉండాలని మాట్లాడుతున్నారంటే, తెలుగు రాష్ట్రంలో ఉండి ఇంత ఏమైనా నీచమైన మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళు అధికారంలో ఉన్నారా, లేకపోతే అసలు అధికారానికి వీళ్ళు పనికొస్తారా? ముందు అసలు అధికారంలో కూర్చొని మాట్లాడాల్సిన మాటలేనా అవి? తెలుగు సంస్కృతిని వదిలిపెట్టి ఇంగ్లీష్ సంస్కృతిని తీసుకురావాలని చూస్తున్నారు. నిన్నటికి నిన్న హిందూపురంలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది ఎంత పనికిమాలిన ఏమైన విషయం అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. ఎందుకనంటే ఆ వైసీపీ అక్కడే కాదు, ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట వైసీపీ ఆఫీసుల మీద దాడి జరగడమే కాదు, కార్యకర్తలేంటి నాయకులేంటి ప్రతి ఒక్కరిని అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తూ ఉన్నారు. మీ రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతో కాలం నడదు. నెక్స్ట్ కనుక వస్తే మీరేంటనేది మేము కూడా చూపిస్తామనేది మాత్రం తెలియజేస్తా ఉన్నాం. ఈ ఘటన ఎలా చూస్తారు? ఎందుకు ఆల్రెడీ ప్రభుత్వం ఫామ్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఘటనలు ఎందుకు చేస్తుంది కూటమి ప్రభుత్వం? పర్టికులర్ గా చూసుకుంటే అక్కడ స్థానిక నేతలను అరెస్ట్ చేయడం, బాలకృష్ణ గారి పర్యటన ఉందని నిరసన తెలియజేయడానికి వీల్లేదంటూ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ పాలన జరగడం లేదు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగ పాలన జరుగుతుంది. దానికి పరాకాష్టే హిందూపూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని ప్రజాస్వామికవాదులు పౌరులు ఖండించాలి అని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపైన దాడి దిగడం అనేది ఇది ఎక్కడా ఎప్పుడు ఎన్నడూ చూడలేదు. ఇటువంటి పరిణామాలు ఈ రాష్ట్రంలో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రజలు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో నుంచి వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు ఇచ్చిన హామీలని ఈ రాష్ట్రంలో ఎక్కడ అమలు కావడం లేదు. సూపర్ 6 లేదు, ఉద్యోగాలు లేవు, పిల్లలకు ఫీజులు లేవు. అదేవిధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. సర్వం రాష్ట్రంలో మైనస్ లోకి రాష్ట్ర అభివృద్ధి వెళ్ళిపోయింది. అప్పులు కూడా పెద్ద ఎత్తున ప్రతి మంగళవారం వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పులు చేస్తా ఉంది. అప్పుల మీద ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ తిరిగి పదే అభివృద్ధి జపం చేస్తా ఉన్నారు. ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన దాడులకి తెగబడి ఈరోజు ఒక భయానకమైన వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో సృష్టిస్తా ఉన్నారు. నిజంగా బాలకృష్ణ స్థానిక ఎమ్మెల్యే గానీ అక్కడ ఆ నియోజకవర్గం ప్రజల కోసం ఆయన చేసింది ఏమీ లేదు. దీన్ని వ్యాఖ్యలు చేస్తే, ప్రశ్నిస్తే కార్యాలయాలపైన దాడికి దిగి ధ్వంసం చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వదిలేసి అంబేద్కర్ గారు రాజ్యాంగ ప్రకారం ఈ రాష్ట్రాన్ని పాలించాలని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఉందో సంబంధం లేని పరకామణి కేసు కానివ్వండి, గతంలో చూసుకుంటే ఈ లడ్డు కేసు మళ్ళీ ఎందుకు తిరగతోడుతున్నట్టుగా తోడి ఏదో ఒకటి రుద్దాలి అని చూస్తున్నారు. అక్కడ పారదర్శకంగా ఏం లేదు కదా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం రెండూ కుంటుపడ్డాయి. ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. ఇచ్చిన హామీలను ఎక్కడా అమలు చేయడం లేదు. హామీల అమలు గురించి ప్రజలు ప్రశ్నిస్తారనే ఒక భయాందోళనతోటి కూటమి ప్రభుత్వం ఈరోజు రివర్స్ పాలిటిక్స్ కి చేస్తా ఉంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంది. దానిలో భాగంగానే పరకామణి కేసు కానీ, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏదైతే తిరుపతి లడ్డు కానీ వీటన్నిటిని ముందుకు తీసుకొచ్చి ప్రజల అటెన్షన్ ని డైవర్ట్ చేయడం కోసమే పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనది. ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ని కూటమి ప్రభుత్వం కట్టిపెట్టి ప్రజాపాలన మీద, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం మీద దృష్టి సారించాలి. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రం నడవాలని కోరుతారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ చేసి ప్రభుత్వం సంవత్సరంన్నర పాలన పైనే అవుతుంది, 18 నెలల దగ్గర. మరి ఎందుకంటారు ఇంకా ఇలాంటి సంబంధం లేని విషయాల్ని పాత ప్రభుత్వాల మీద వేయడం, లేకపోతే ఈ పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయడం ఎందుకంటారు? అయ్యా, ఇది ఎలా ఉందంటే అంబేద్కర్ రాజ్యాంగంలో లేదు, రౌడీ రాజ్యాంగంలా ఉంది. మనకి ఇప్పుడు సొంత నియోజకవర్గం నందమూరి బాలకృష్ణ గారి సొంత నియోజకవర్గం హిందూపురంలో ఇలా జరిగిందంటే రేపు పొద్దున్న ప్రజల రక్షణ ఎక్కడ ఉంది? మనకి ఇప్పుడు మీరు అంబేద్కర్ రాజ్యాంగం పరిపాలించండి, అంతేగాని వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి వాళ్ళ మీద కేసులు పెడతాం, వీళ్ళ మీద కేసులు పెడతాం.
ఒప్పుకోకపోతే బెదిరించి కేసులు పెట్టడం ఇవన్నీ జరగవు అయ్యప్ప. మీరు ఒకటి ప్రజలకి సంపూర్ణ పరిపాలన చేయండి, అంతేగాని బెదిరిస్తే మాత్రం ఎవరు భయపడరు, ఎవరు మీకు వనకరు. మాజీ ముఖ్యమంత్రి గారు ఇంకా తన ఎమ్మెల్యే స్థాయి మనిషి అయినప్పటికీ కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఏ విపత్తు వచ్చినా సాధారణ వ్యక్తిలాగా అందరినీ కలిసి వస్తున్నారు. మరి దీనివల్ల ఏదైనా ఇబ్బంది ఉందంటారా ప్రస్తుతానికి ప్రభుత్వం? ఇప్పుడు ప్రభుత్వం చాలా ఇబ్బంది ఉంది. అది జనాల్లోకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు. ఇంకా అనుభవించమనండి. ఇంక 2.5 ఏళ్లలో 3 ఏళ్లలో అనుభవించేయమనండి. రేపు పొద్దున 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాత్రం లోకేష్ గారు ఎక్కడ ఉంటారో తెలియదు, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటారో తెలియదు, చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటారో తెలియదు. చూసుకుంటే పరకామణి కేసు కానివ్వండి, దానికి ముందు జరిగిన ఈ లడ్డు విషయం కానివ్వండి, ఆల్రెడీ దానికి సంబంధం లేదని తేలిపోయినప్పటికీ మళ్ళీ ఎందుకు వివాదాల్లోకి తీసుకొస్తున్నారు? ఆ విషయాలు ఎందుకంటారు? ఇప్పుడు ఈ లడ్డు ఇవన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు వీళ్ళు ఎందుకు మరి తోడుతున్నారంటే వీళ్ళు ఏమి చేయట్లేదు కాబట్టి. సూపర్ 6 లేదు, ఉద్యోగాలు లేవు, ఫ్రీ బస్సు లేదు, ఏమీ లేదు. అవన్నీ జనాలు ఎక్కడ అడుగుతారేమో అని అవి మ్యానిపులేట్ చేస్తున్నారు ఇటే అంతే. దాని మించి అదేం లేదు. అసలు ముందు లడ్డు కేసులో ఉంది వాళ్ళ నాయకుడే, ముందు వాళ్ళని పట్టుకోమనండి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఇక్కడ నాయకులు అక్కడ నాయకులు చేశారని కాదు అది. మరి ఏ విషయంలో చూస్తే పిఠాపురంలో కవ్వాయిలకు సంబంధించి వివాదం జరిగింది, వాళ్ళ స్థానిక నేతకు సంబంధించి విశాఖపట్నంలో సొంత గోడంలోనే మాంసం బయటపడింది. మరి ఇవన్నీ ఎలా ఉంది? అవన్నీ తప్పిస్తాకి లడ్డు అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, ఇంకోటి కేసులు అంటున్నారు. రేపు పొద్దున ఒకరి మీద కేసు అన్నారు, ఇంకోరు మొన్న జోగి రమేష్ గారు అన్నారు, దాని ముందు వంశీ గారు అన్నారు, దాని జగన్మోహన్ రెడ్డి అంటారు. ఎన్ని తప్పిస్తాకి ఎన్ని కేసులు పెడుతున్నారు. ఎలా ఉండబోతుంది భవిష్యత్తు, ఎలా ఉండబోతుంది? త్వరలో పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి. 2026 కల్లా కూడా జనవరి నుంచి కూడా మొదలు కాబోతున్నాయి. ఎలా ఉంటుంది? ప్రజలన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఈసారి ఎలా ఉంటుంది? జనాలన్నీ గమనిస్తున్నారు కాబట్టి 2026 పంచాయతీ ఎలక్షన్లు కానీ 2029 మెయిన్ ఎలక్షన్లు కానీ ఏమన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు వన్ సైడ్ కొడతారు. జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే ఎలా అనిపిస్తున్నాయి? రెండోది, మాజీ ప్రభుత్వాలపైన ఈ దాడులు ఎందుకంటారు? పార్టీ కార్యాలయాలపైన ఇలాంటి దాడులు చేస్తే ఎలా అనిపిస్తుంది? ప్రజలు కూడా చూస్తున్నారు. త్వరలో పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మేము అవినాష్ గారు ఆధ్వర్యంలో హిందూపురంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేశారు. అదేవిధంగా ఈ విధంగా పార్టీ మీద వాళ్ళు సూపర్ 6 అన్నారు, అవి అమలు చేయట్లా. ఆ పథకాలన్నీ గాలికి వదిలేశారు. ఇట్లా ఆ ప్రభుత్వం వాళ్ళు దాని మీద దృష్టి పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధంగా దాడులు చేయడం కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఈ విధంగా కాకుండా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడు మొన్నటి దాకా చాలా వాటికి రైతులు బాధపడ్డారు. వాటి గురించి ఆలోచించట్లా. కనీసంగా వరద సాయం రైతులకు ఇబ్బంది అవి లేవు. ఏ కాడకే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆగమనం చేయాలి, ఏ విధంగా గుల్ల చేయాలని చెప్పి ఈ విధంగా కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. మీరు మంచి చేయాలనుకుంటే ఈ విధంగా దాడులు కరెక్ట్ కాకుండా ప్రజలకు మేలు చేయాలి. మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వస్తే అవి కాకుండా మీకు 124 సీట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వం. ఎందుకు ఇచ్చారు? మంచి ప్రభుత్వం ఇస్తారని. ఇది కాకుండా ఏ కాడకే ఈ ప్రభుత్వాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా ఆగం చేయాలి, గుల్ల చేయాలని ఈ విధంగా కాకుండా దయచేసి కూటమి ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాను, మీరు ప్రభుత్వం మీద దృష్టి పెట్టండి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీరు చాలా ఇబ్బంది పడతారు అని దీన్ని ఇక్కడ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.